నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. విజన్ అంటే నేను, నేనంటేనే విజన్. పా పొలిటికల్ గవర్నెన్స్ అని గాని, లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ అని గాని, ప్రభుత్వ పథకాల్ని, ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలన్నీ గూడా ప్రజలకు చేరువ చేసేటువంటి నాయకుడిని నేను అని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అయితే 1995 సీఎంగా ఒక సీఈఓగా నేను అభివృద్ధి పదంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చానని చెప్పి పదే పదే ఆయన బహిరంగ సభల్లోనూ లేదంటే కార్నర్ మీటింగ్లోనూ కలెక్టర్లకు సంబంధించినటువంటి సదస్సుల్లోనూ ఆయన చెప్తుంటారు. ఎమ్మెల్యేలకు క్లాస్ బీకారని చెప్పి, మంత్రులకు క్లాస్ బీకారని చెప్పి పదే పదే చంద్రబాబు నాయుడిని హైలైట్ చేయడానికి పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ చాలా ప్రయత్నాలు చేస్తుంటాయి. అయితే చంద్రబాబు నాయుడు విజన్ ఏంటి అంటే పబ్లిక్కి సంబంధించినటువంటి ప్రాపర్టీలు కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాపర్టీలను కానీ ప్రైవేటు పరం చేయడం ఆయన విజన్. ప్రభుత్వానికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు పరం చేయడం ఆయన విజన్. ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్లను 99 పైసల ఎకరాలు తనకు కావాల్సిన వాళ్లకు కట్టబెట్టడం అటు చంద్రబాబు నాయుడు విజన్. కానీ ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో కానీ లేదంటే అభివృద్ధి విషయంలో కానీ లేదంటే ఫ్యూచర్లో ఎలా డబ్బులు సంపాదించాలనే విషయంలో కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క విజన్ అనేది ఎప్పుడూ కనిపించదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా చంద్రబాబు నాయుడు అంత అనుభవం లేకపోయినా సరే ఫ్యూచర్ గురించి ఆలోచించి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల్లో ఆయన విజన్ ఏంటనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంటుంది. అలాంటికి సంబంధించే మనం కొన్ని ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినటువంటి పీపీపీ విధానం పైన మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అయితే ఆరోగ్యశ్రీ అంటే మనకు అందరికీ గుర్తొచ్చే ముఖ్యమైన వ్యక్తి అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ప్రభుత్వ హాస్పిటల్లో సరైన వసతులు లేవు కాబట్టి ప్రైవేటు హాస్పిటల్స్ని కూడా ఇటు ఆరోగ్యశ్రీలో చేరిస్తే ప్రతి ఒక్క సామాన్యుడికి మధ్యతరగతి వాళ్లకు అందరికీ కూడా ఉచిత వైద్యం అందుతుంది అని చెప్పి ఆయన ఆరోగ్యశ్రీ అనే ఒక మెయిన్ పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఇప్పటికీ ఆ పథకం వచ్చి దాదాపు 2 దశాబ్దాలు గడుస్తున్నా సరే మనకు ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ హాస్పిటళ్లపైనే మెయిన్గా మనం ఆధారపడుతున్నాం. వీటన్నింటికీ చెక్ పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ హాస్పిటల్స్ తెస్తే ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ కాలేజీల్లో చూసుకుంటే ముఖ్యంగా 50% సీట్లేమో ఇక్కడ ఫ్రీగా, మరో 50% సీట్లేమో ఎన్ఆర్ఐ కోటాలో ఇస్తే కనుక ఏవైతే ఎన్ఆర్ఐ కోటాలో ఇచ్చినటువంటి సీట్లకు వచ్చిన డబ్బుల్ని అదే హాస్పిటల్స్ అంటే పక్కన అనుబంధంగా హాస్పిటల్ వస్తుంది కాబట్టి హాస్పిటల్లో ఖర్చు చేస్తే హాస్పిటల్ మెయింటెనెన్స్కి కానీ అక్కడ జీతభత్యాలకు కానీ పూర్తిగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక రాబోయే రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ పైన మనం ఆధారపడాల్సిన అవసరం లేదు, ప్రభుత్వ హాస్పిటల్స్లోనే కార్పొరేట్ వైద్యం అందించవచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. దాంట్లో భాగంగానే ఆయన టోటల్గా ఈ 50-50 అనే దాన్ని తీసుకొచ్చారు. ఇక ప్రభుత్వ కార్పొరేట్కు ధీటుగా అవుతాయి. ప్రస్తుతం 5 ఏళ్లకు ఆరోగ్యశ్రీ పథకానికి మనం చూస్తుంటే కనుక దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆ నిధులన్నీ కూడా ప్రైవేట్ యాజమాన్యాల ఖాతాల్లోకే మెయిన్గా వెళ్తున్నాయి. మనం చూసుకుంటే 15,000 కోట్లు ప్రతి సంవత్సరం అంటే ఇక 5 ఏళ్లకు ఆరోగ్యశ్రీ ప్రతి 5 ఏళ్లకు 15,000 కోట్ల రూపాయలు. అదే కనుక ప్రభుత్వ హాస్పిటల్ వస్తే కనుక ఈ 15,000 కోట్లతో అదే హాస్పిటల్ డెవలప్ చేయొచ్చు, అదే హాస్పిటల్ పక్కన మరొక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేయొచ్చు, అదే హాస్పిటల్లో కొత్త పరికరాలు తేవచ్చు, మెయిన్ డాక్టర్లను తీసుకురావచ్చు, ఆ డాక్టర్లకు జీతాలు ఇవ్వచ్చు, అనేక రకమైన టెస్టులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించారు. అయితే ఆరోగ్యశ్రీ కోసం 5 సంవత్సరాలకు అయ్యే ఖర్చు ఒక్కసారి ప్రభుత్వం భరిస్తే చాలు. తర్వాత అటు వైద్యం మెరుగుపడడంతో పాటు ఇటు ప్రభుత్వానికి కూడా ప్రతి 5 ఏళ్లకు 15,000 కోట్ల రూపాయల యొక్క భారం అనేది తగ్గుతుంది అని చెప్పి ఇటు జగన్మోహన్ రెడ్డి గారు భావించారు. కానీ దీన్ని కూడా పూర్తిగా ప్రైవేటు పరం చేసేస్తే కనుక 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది కానీ ఇటు చంద్రబాబు నాయుడు ఆయన తనయుడో లేదంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు భరించరు కదా, ప్రతి సామాన్య వ్యక్తి పైన అప్పుగా పడుతుంది కదా అనే ఉద్దేశంతో ప్రైవేట్ రంగానికి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ముందుకొచ్చారు. ఇక గతంలో
సోలార్ విద్యుత్కి సంబంధించినటువంటి కొనుగోళ్ల విషయంలో కూడా చాలా వరకు అవకతవకలు జరిగాయి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలోకి వెళ్ళాయి అని చెప్పి కూటమి నాయకులు ఆరోపణలు చేశారు. అయితే ఇక్కడ 2014 నుంచి 2019 మధ్య కాలంలో సోలార్ విద్యుత్ అనేది ఒక యూనిట్కి ₹5.90 ఉంటే 2019 నుంచి 2024 మధ్య కాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ₹2.49కే ఇక్కడ సోలార్ విద్యుత్ అనేది కొనుగోలు చేశారు. అంటే ఏటా దాదాపుగా 3,700 నుంచి 4,400 కోట్ల రూపాయల యొక్క ఆదా జరుగుతుంది. ఇక 25 సంవత్సరాలకు ఇక్కడ అగ్రిమెంట్ చేశారు. అంటే ఈ లెక్కన చూస్తే కనుక ప్రతి 25 సంవత్సరాలకు చూసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు ఆదా అవుతుంది. మరి ఇదంతా కూడా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాల యొక్క ఫ్యూచర్ కూడా ఆలోచించి ఈ విద్యుత్ కొనుగోళ్లు జరిపారు కదా. ఇక ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కనుక అటు కేంద్ర ప్రభుత్వం తగ్గించింది కాబట్టి ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులకు సంబంధించి కూడా అటు ఎన్నో పోర్టులు అభివృద్ధి చేశారు. ఆ పోర్టుల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయని చెప్పి ఈ కూటమి నాయకులు చెప్తూ వస్తున్నారు. అయితే ఇక్కడ అభివృద్ధి అనేది పోర్టులు జరిగితే కనుక రాబోయే రోజుల్లో అక్కడ ఉత్పత్తి పెరుగుతుంది. విదేశీ కంపెనీలు పోర్టుల దగ్గర తమ ఇండస్ట్రియల్ని తీసుకురావడానికి ముఖ్యంగా ముందుకొస్తారు. ఇవన్నీ కూడా ఆలోచించి అంటే భవిష్యత్ తరాలకు దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దాంట్లో ఏదో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగాయని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతూ తమ నాయకుడే విజన్ ఉన్న నాయకుడు, ఇతర నాయకులు విజన్ లేని నాయకులు అని చెప్పి చిత్రీకరించే పని అటు కూటమి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారు. అనుకూల ఛానళ్ళు పత్రికలు కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేస్తూ మెయిన్ హెడ్లైన్స్లో ఆర్టికల్స్ కూడా రాస్తున్నాయి. ఇప్పటికైనా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం మీ అంత అనుభవం లేకున్నా ఆయన దాదాపుగా 20-30 సంవత్సరాలకు ముందుకు ఎలా ఉంటుంది, ఎలా విజన్కి తీసుకెళ్ళాలి, ఎలా అభివృద్ధి సంక్షేమ పథకాలను తేవాలి, విద్యా వైద్యం తెస్తే ప్రజలు ఇతర పథకాలు అడగరు, విద్యా వైద్యాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పి నాడు నేడు విషయంలో విద్యా సంస్థలు కానీ, వైద్యంలో ఆరోగ్యశ్రీ విషయంలో కానీ, ఇక మెడికల్ కాలేజీలు విషయంలో కానీ, వాటికి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించినటువంటి విజన్.